ఈ చేపల కూర అంటే మన వెస్ట్ గోదావరిలో, మరి పర్టికులర్గా మన ఏలూరులో చేపల కూర ఫేమస్ ఎక్కడంటే ఒకటి విజయ మెస్, మన పత్తి బస్ సెంటర్లో ఉంటుంది. ఇంకోటి అప్పలరాజు గారి హోటల్. ఈరోజు ఈ తలకాయ విజయ మెస్ని తెప్పించాను. ఈ మసాలా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. రోజు తింటా మాడకుండా ఇంట్లో మా బిఆర్ఎస్లో పీతల కూర ఒకటి బాగుంటుంది. బిర్యానీ అన్నీ ఎక్కడ చూసినా చాలా హోటలు ఉంటాయి, కానీ విజయ మెస్లో ఫేమస్ అది. సో ఇవాళ మనం తింటా మాడుకునే టాపిక్ ఏంటంటే, సినిమా హాల్లో వచ్చి ఎవరు చూడకుండా వెళ్ళిపోయి, ఎవరు చూడకుంటే కనీసం థియేటర్లో ఎవరు లేకుండా ఓటీటీలోకి వెళ్ళిపోయిన సినిమా శ్రీరంగ నీతులు. సుహాసును మన బేబీ సినిమాలో హీరో విరాజస్విని యాక్ట్ చేశారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో వస్తుంది, అది కుదిరితే చూడండి. ఒక సినిమా ఈ రివ్యూలు చదివి ట్విస్టులు లేవు, టర్నులు లేవు అని చెప్పి చాప్ మాత్రం చాలా ఇబ్బంది ఉంది, చాలా టేస్ట్గా ఉన్నాడు. ఫ్లాప్ అయిపోతాయి కదా. పాప డైరెక్టర్ ఎంత ప్యాషనేట్గా ఆ సినిమా స్టోరీ రాస్తున్నాడు. యూజువల్గా మలయాళం సినిమా, తమిళ సినిమాల్లో ఉంటాయి అన్ని మాంటేజ్ సీన్స్, అంతా బాగా డిస్క్రైబ్ చేయడం. ఒక బస్తీలో కుర్రోడు ఉద్యోగం చేసుకుంటా, రెగ్యులర్ మామూలు ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసుకుంటా ఆ బస్తీలోడికి మంచి పేరు రావాలి, బ్యానర్లు కట్టుకోవాలి, ఆ బస్తీలో అంతా ఆడి గురించి ఆడుకోవాలని ఒక కుర్రోడు కథ. చదువుకుని ఉద్యోగం రాకపోవడం వల్ల, వేరే ఇంకేదైనా కారణాల వల్ల మత్తు పదార్థాలకి బానిస అయిపోయిన ఇంకో కుర్రాడు కదా. ఆ కుర్రాడిని చూసుకుంటూ ఆడ తండ్రి పడే బాధ, మోడర్న్ లైఫ్లో ప్రేమించినోడు కావాలి, తల్లిదండ్రులని నొప్పించకూడదు, తల్లిదండ్రులు కావాలనే ఒక యావరేజ్ ఓ యువతి కథ. మళ్ళీ ఇందుట్లో స్టేషన్లో కానిస్టేబుల్ ఏదో కుర్రోళ్ళు వస్తారు, వాళ్ళ మీద లేనిపోయిన కేసులు పడితే వాళ్ళ లెవెల్ పాడైపోతాయని ఇంకో అనుకునే పోలీస్ ఆఫీసర్ కదా. ఈ సినిమా సో కాల్డ్ రివ్యూవర్స్ బాగోలేదని రాసి ఆ సినిమా ఫ్లాప్ అయితే అప్పుడు డైరెక్టర్ ఎంత ఫీల్ అయ్యాడో. 2 days బ్యాక్ ఒక ఆర్డర్ తెచ్చుకుని తాగుతా మా ఇంట్లో చూసావు అమెజాన్లో. చాలా బాగుంది సినిమా. ఇది ఎంత బాగుందంటే, మన అప్పలరాజు గారి హోటల్లో
ఎల్లు రప్పరాజు గారు 7 రోజులు తెలుస్తుంది. అన్నం మన విజయ మెస్లో చేపల కూర ఇప్పుడు నేను తింటుంది అదే. అలాగే విజయ మెస్లో దొరికే పీతల కూర అంత బాగుంది. కుదిరితే చూడండి. ఒకటి పిట్టియెస్ట్ ఏంటంటే ఈ ఓటీటీ రావడం వల్ల ఈ రివ్యూలు చదివి సినిమాలు చూడడం మానేయడం ఎంత తప్పో తెలుస్తుంది. అంటే అన్ని రివ్యూస్ తప్పు కాదు, చాలా వరకు రివ్యూస్ ఏదో రాసి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కటిదే ఒక్కొక్క టేస్ట్ కదా. నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చిందబ్బా. ఇది చూడండి, శ్రీరంగ నీతులు, సుహాసుర అబ్బాయి. అందులో డైలాగ్ ఉంటుంది, అవసరాలు శ్రీనివాస్, అదే శ్రీనివాస్ అవసరాలా ఓ డైలాగ్ చెప్తాడు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, సినిమా నచ్చుద్ది మీకు తప్పకుండా. కొద్దిగా ఉంది, ఇంకా ఇది కూడా తినేస్తాను. అత్యద్భుతంగా ఉంది. సో మీరు కూడా తినేసి వేడివేడి చేపల పులుసులో ఇది మందు కూడా తాగితే బాగుంటుంది. మా ఆవిడ మందు తాగనివ్వట్లేదు అన్న, హెల్త్ బాగుంటలేదని. కుదిరితే మీరు మందు తాగి చేపలు కూడా తినండి. సరే ఫ్రెండ్స్, బాయ్.